న్యూట్రిషనిస్ట్‌కి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటిది? జనరలీ న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ హోలిస్టిక్. అంటే నార్మల్గా అకార్డింగ్ టు దేర్ కండిషన్ అని డైట్ ప్లాన్స్ ఇచ్చే వాళ్ళని, లేదంటే న్యూట్రిషన్ సజెస్ట్ చేసే వాళ్ళని జనరల్గా న్యూట్రిషనిస్ట్ అంటాము. వెరేస్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ పారామీటర్స్, ఈవెన్ బయోకెమికల్ పారామీటర్స్ కానీ, సో ఆంథ్రోపోమెట్రిక్ అసెస్మెంట్స్ కానీ, సో అకార్డింగ్ టు కంప్లీట్ ప్రోటోకాల్స్ వీ ప్లాన్ న్యూట్రిషన్. ఓకే. జనరల్‌గా ఇప్పుడు మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. వెయిట్ ఎక్కువ ఉండి దానివల్ల పీసీఓఎస్, పీసీఓడి వీటి వల్ల వస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇంకా చాలామందికి పీసీఓడి డిఫరెన్స్ అంటే ఏంటిదో కూడా తెలియదు. సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? సో జనరలీ పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో మన ఓవరీస్లో సిస్ట్లు అంటే నీటి బుడగలు అంటాం. సో అవి ఉండడాన్ని మనం పీసీఓడి అంటాం. అవి ఉండడం వల్ల ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం అనేది పీసీఓడి. ఇట్స్ జస్ట్ అ సిస్ట్ కంటైనింగ్ ఇన్ ద ఓవరీస్. వెరేస్ పీసీఓఎస్ వచ్చేటప్పటికి ఏంటంటే అలాంగ్ విత్ పీసీఓడి అదర్ మెటబాలిక్ కండిషన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ, లేదు అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా అన్ని మెటబాలిక్ కండిషన్స్ కలిపి ఉన్న సిచ్యువేషన్ని మనం పీసీఓఎస్ అంటాం. ఇట్స్ అ సిండ్రోమ్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద మెటబాలిక్ డిసార్డర్స్ అలాంగ్ విత్ పీసీఓడి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో చాలా మందికి ఏంటంటే పీసీఓడి ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఈ కండిషన్స్ ఉండవు. ఓకే. అలాగే ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ పీసీఓడి ఉన్నట్టేం కాదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే. జనరల్‌గా ఐ గెస్ క్లినికల్ అంటే యూ గో ఇన్ డెప్త్ పీసీఓడి, పీసీఎస్. న్యూట్రిషనిస్ట్ అంటే ఏదో జస్ట్ వెయిట్ లాస్ కోసం ఇస్తుంది అంతవరకే, లేకపోతే వెయిట్ గెయిన్ కావాలనుకుంటే అంతవరకే అని అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ లైక్ ఇన్ డెప్త్ వాళ్ళని కేస్ స్టడీ చేసుకోవాలి. వాళ్ళకి ఎట్లాంటి అలవాట్లు ఉన్నాయి ఆర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ యూ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డిపెండింగ్ ఆన్ దాట్ మీరు ఇస్తూ ఉండాలి. కరెక్ట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, న్యూట్రిషనిస్ట్ వచ్చేటప్పటికి మేము ఒక డైట్ ప్లాన్ చేసేటప్పటికి కంప్లీట్ ఏబిసిడి పారామీటర్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తాం. సో ఏ ఫర్ ఆంథ్రోపోమెట్రిక్, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ బిఎంఐ ఇవన్నీ చూస్తాము. బి అంటే బయోకెమికల్ పారామీటర్స్. సో రీసెంట్గా వాళ్ళ బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్ కానీ, అదర్ సిబిసి లెవెల్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాము. క్లినికల్ వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా